సార్ సురేష్ మరి గారు నమస్తే. హైకోర్టు పూర్తి స్థాయి నివేదిక ఏముందో తెలియదు కానీ ఈరోజు కామెంట్స్ చిన్న విషయం కాదని సురేష్ గారు చెప్పేసి నమస్తే. అభిప్రాయపడింది. సార్ ప్లీజ్. నమస్తే సురేష్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు రమేష్ గారు అడుగుతున్నారు కదా, ఏవిఎస్ఓ సతీష్ కుమార్ అది హత్య కాదా తేల్చండి. అదేవిధంగా రవికుమార్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తుల్ని ఆయన 14 కోట్లు ఆస్తులు స్వామివారికి రాసి ఇచ్చారు. ఇంకా మిగతా ఆస్తులు ఎవరెవరికి రాసి ఇచ్చారు, ఏంటి దీని వెనక అసలు ఎందుకుంది, ఏం జరిగింది, ఈ రాజీ వెనక జరిగినటువంటి పరిస్థితి, ఇవే దర్యాప్తు జరిగేది. ఇది మీరు కాదు కోర్టు ఇలా చెప్పలేదు అనేటువంటిది లేదండి. కోర్టు సమగ్రమైన దర్యాప్తు జరపడానికి ఆదేశించింది ఆల్రెడీ. ఇది చేయాలి అది చేయాలనే లేదు. సిఐడి ఒకవైపున చేయాలి, ఏసీబీ ఇంకొక వైపున చేయాలి. రెండూ చేయాలి, రెండు సమన్వయం చేసుకొని చేయాలి. అన్నీ బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చేంత వరకు రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవి మాట్లాడుతూనే ఉంటారు. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారనేది చూడాలి. ఇది సమగ్రమైన దర్యాప్తు జరిగింది, ఇది ఏమీ ఆగదు. ఇదేమి కొన్ని అంశాలకు పరిమితమైనటువంటి దర్యాప్తు కానే కాదు అనేటువంటి విషయం గమనించాలి. హైకోర్టు ఇచ్చినటువంటి దర్యాప్తు జరపమన్న తీరు ఏమిటి అంటే, దీని మూలాలలోకి వెళ్ళి ఇంకా అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎప్పటి నుంచి జరుగుతుంది, దీని నేపథ్యం ఏంటి, దీంట్లో పాత్రదారులు సూత్రధారులు అందరూ బయటికి రావాల్సిందే. నిజంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఉద్దేశం అది, దర్యాప్తుకు వాళ్ళ యొక్క ఉద్దేశం అది, హైకోర్టు ఉద్దేశం. ఇది ఇప్పుడు ప్రభుత్వం ఎవరైతే సిఐడి ఏసీబీ రెండు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పరిధిలో ఉన్నటువంటి వీళ్ళకి ఏదైనా సరే దీంట్లో సిన్సియర్గా దర్యాప్తు చేయకూడదు అని అనుకుంటే తప్ప అన్ని విషయాలు బయటకు వస్తాయి. దీనికేమో పెద్ద సమయం కూడా పట్టేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, దాని తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి దాని మీద మనం డిబేట్ లో వెంటనే ఏం అనుకుంటాం, జగన్మోహన్ రెడ్డి దానికి కౌంటర్ ఇచ్చింది కదా హైకోర్టు అనేటువంటి దాని మీద అందరూ మాట్లాడేటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదా అండి? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అంటే, జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూయకుండా అబద్ధాలంట. మీరు అతని యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో అతను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ లేదా మామూలు అప్పుడు కానివ్వండి, ఏదైనా చూడండి, ఏదైనా ఇష్టం ఆయన ఏమనుకుంటున్నా చెప్పేస్తాడండి. అది నమ్ముతారా లేదా, ఇంత అబద్ధం ఆడితే ఎలా అనేది అస్సలు అనుకోడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేనేం రాజకీయ నాయకుడిగా ఆయన నేను విమర్శ చేయట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దీనికి రీజన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ రవికుమార్ గురించే కాదు, ఇది చిన్న కేసు అన్నాడని మనం అనుకుంటున్నాం. అసలు ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా చూడండి, ఈవీఎం పగలగొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదే విధంగా హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వీళ్ళు అమాయకులు, వాళ్ళిద్దరు సోదరులు. అదే విధంగా వల్లభనేని వంశీ అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, మట్టి దగ్గర నుంచి గ్రావెల్ దగ్గర నుంచి ఎంత అవినీతి చేశాడు ఏంటి, అసలు వల్లభనేని వంశీ మీద కేసులు పెట్టారు. మద్యం కేసులో నిట్ట నిలువున మొత్తము ఇరుక్కుపోయి డిస్టిలరీస్ వ్యవహారం ఇవన్నీ ప్రభుత్వం దగ్గర అప్పుడు ఆ రోజున ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఇష్టారీతిని చేసినటువంటి పెద్దిరెడ్డి, ఆయన మిథున్ రెడ్డి అమాయకుడు. అసలు ఏం తెలియనటువంటి పిల్లగాడు పాపం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా విమర్శిస్తారేమో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళని, వీళ్ళందరి లిస్టు జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తూ ఉంటాడు, చదువుతూ ఉంటాడు. ఏంటయ్యా ఈ లిస్టు అని అంటే, అన్యాయం అక్కడికి వెళ్ళారు. వీళ్ళందరూ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ అవినీతికి చేసి కుంభకోణాలకు పాల్పడి ప్రజాధనం దోచుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ఎన్ను దన్ను. ఇప్పుడు వీళ్ళందరూ అమాయకులని మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి మాటలు, ఇక మీరు ఏదో రవికుమార్ గురించో లేదా చిన్న కేసు అన్నాడు, అసలు ఈ మాటలతో పోల్చినప్పుడు అది ఎంత అండి, నాకు అర్థం కాదు. అసలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గురించి నేను ఒకటే అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గురించి ఎప్పుడు విమర్శించక్కర్లా. ఆయన ప్రభుత్వంలో చేసినట్టు కుంభకోణాలన్నీ ఆయన పదే ఆయన 3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇంక ఎన్నాళ్ళు కొనసాగితే తెలియదు, అన్నిట్లో మళ్ళీ చెప్తూనే ఉంటాడు వాళ్ళ గురించి. ఈ అమాయకులైనటువంటి వాళ్ళు, అసలు అవినీతి అయినటువంటి వాళ్ళు. నాకు ఫస్ట్ లో మీకు లాంటి అభిప్రాయాలు ఉండే, కానీ ఈ మధ్య కాలంలో నేను మార్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ట్రాన్స్పరెంట్గా వాళ్ళని నమ్ముకొని ఆయన పెద్దగా వాటిలో ఇన్వాల్వ్ కాకపోవడం మూలంగా
వాళ్ళని ఇప్పటికీ కూడా వాళ్ళ మీద ఆరోపణలే వస్తున్నాయి అని చెప్పేసి ఆ భావనలో ఉన్నారేమో నాకు అనిపిస్తుంది. ఆయన అడ్డం పెట్టుకుని వీళ్ళంతా కింద నుంచి తవ్వేసుకుంటూ వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది నాకు. మీ ఆయన ముందు అభిప్రాయాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని పూర్తిగా విభేదిస్తున్నాను. ఎందుకు అంటే ఇది నా అభిప్రాయం. ఇదేంటి ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి టైంలో గతంలో ఏ ప్రభుత్వంలో లేనటువంటి విధంగా కరప్షన్ కూడా సెంట్రలైజ్డ్ గా జరిగింది. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి 5గురికి సంబంధం లేకుండా అసలు ఏ కరప్షన్ జరగల, అసలు ఏది జరగటానికి వీళ్ళు. అదే సార్, ఆ సెంట్రలైజ్డ్ లో సెంటర్ పాయింట్లు జగన్మోహన్ రెడ్డికి లేకుండా దాని కింద ఆగిపోయిందేమో అని నా భావన. దాని కింద జగన్మోహన్ రెడ్డికి ప్రతిదీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి ఆయనకు వచ్చేటువంటి వాటాల్లో ఈ 5గురికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేశాడు. మీదిగో మీ సామ్రాజ్యం ఇది, నువ్వు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు మద్యము వ్యవహారము, అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నువ్వు గనులు వ్యవహారం, మట్టి, గుంటూరులో కూడా మట్టి తవ్వాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీకు తెలుసో లేదో. అదే విధంగా ఎవరికి వాళ్ళకి అన్ని అప్పు చెప్పాడండి. విజయసాయి రెడ్డికి వైజాగ్ మొత్తం అప్పు చెప్పేశాడు, ఉత్తరాంధ్ర. కొన్నాళ్ళు వైవి సుబ్బారెడ్డికి అప్పు చెప్పాడు. ఇప్పుడు అవి వైవి సుబ్బారెడ్డి తర్వాత వాళ్ళిద్దరు గొడవ వచ్చిన తర్వాత ఆయనకి టీటీడీ అప్పు చెప్పాడు. ఈయన ఒక రాజు, వీళ్ళు సామంత రాజులు, రాజ్యాలు పనిచేశాడు. దాచుకోండి పనిచేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా నేరారోపణలు. కృష్ణాంజనేయులు గారు ఎన్ని అబద్ధాలు ఆడాలంటే అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. సరే మీరు కూడా చెప్తారంటే చెప్పండి. కృష్ణాంజనేయులు గారు మీరు సామ్రాజ్యాలు పనిచేయడానికి ఎందుకు పనిచేశారండి? ఏం పని చేశారు? ఏం దోచుకున్నారు? ఏం అభివృద్ధి చేశారు? ఈ రోజుకి ఒక్క సాక్ష్యం. ఇప్పుడు మీరు చెప్పారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళారు. సిబిఐ ఎంక్వైరీ వేయండి, నా మీద పెట్టిన 9 కేసుల్లోనూ సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. ఆయన పేరు కూడా మీరు మాట్లాడారు. అలాగే నేను సమాధానం చెబుతా. ఎవరేం దోచుకున్నారో మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తా. అరే మీరు చెప్పారు, మీరు సాక్ష్యాలు చూపించండి. నేను ఏ ఆరోపణ చేసినా ఆధారాలు లేకుండా అసలు ఏ ఆరోపణ చెయ్యను. నేను ఎవరు ఏమి పంచుకున్నారు, ఎలా సంపాదించుకున్నారు నేను చెప్తా. మీకు మీకు మొత్తం ఒకరికి రాసి చేసి జగన్మోహన్ రెడ్డి దానికి సెంట్రలైజ్ పెట్టుకోలేదా? అదే విధంగా విజయసాయి రెడ్డి కూతురుకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం, విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఇప్పుడు ఎన్ని బయటపడుతున్నటువంటి అంశాలు విశాఖపట్నం చుట్టూ. అదే విధంగా వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి గొడవలన్నీ బయటపడుతున్నటువంటి అంశాలన్నా. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం టీటీడీలో వరుసనే అన్ని బయటపడుతున్నాయి. టీటీడీలో 10 ఉన్నాయండి కుంభకోణాలు. కేవలం 2019 నుంచి 24 వరకు 10 కుంభకోణాలు ఉన్నాయి. మీకు మొత్తం లిస్ట్ కావాలంటే ఒకరోజు అసలు దాని మీద పెట్టండి. మొత్తం 10 కుంభకోణాలు ఉండే, ఒకటే మనం 2-3 లెక్కిస్తున్నాం. ఈ విధంగా మిథున్ రెడ్డి వీళ్ళు 7 లిక్కర్కి సంబంధించినటువంటి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా పెట్టి వీళ్ళు ఈ 9 డిస్టిలరీస్ నుంచి 70% మొత్తం సరఫరా చేశారు ప్రభుత్వ మద్యం దుకాణాలకి. దాంట్లో మరి మొత్తం మేజర్ పార్టీ అవుతాయి అంటే జగన్మోహన్ రెడ్డిది. వీళ్ళని పంచలేదా మరి? ఇవన్నీ పేమెంట్ లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ తర్వాత గొడవ చేస్తున్నారు. మా వాటా సంగతి ఏంటంటే మీరు గమనించండి, అంబటి రాంబాబు మీదిగో ఇవన్నీ ఈ మద్యము వీటికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి అన్నిటిని కూడా మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకొని డబ్బులు సంపాదించుకోండి అని టెండర్లు పెంచేసి ఇచ్చారు వాళ్ళకి. ఎవరు ఆయన అంబటి రాంబాబు, అదే విధంగా ఇక్కడ ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి ఆయన, ఇలా ఈ విధంగా వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఈ విధంగా ఎక్కడికక్కడ మీరు అవినీతికి సంబంధించినటువంటి సామ్రాజ్యాలను విస్తరించేసి పనిచేసి ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ అమాయకులు, వీళ్ళకి ఏం తెలియదు ఈ కూటమి ప్రభుత్వము అన్యాయంగా కేసులు పెడుతుంది అంటే నేను అడుగుతాను, కూటమి ప్రభుత్వము అసలు ఏ కేసులు పెట్టి ఈ కేసులు ఎక్కడికి తీసిపోతాం నాకైతే అర్థం కావట్లా. అసలు పెట్టాల్సినటువంటి కేసు జగన్మోహన్ రెడ్డి మీద పట్టు. జగన్మోహన్ రెడ్డి లడ్డూలాగా దొరికితే వదిలిపెడతానని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ బినామీలుగా చెప్పినటువంటి విశ్వేశ్వర రెడ్డి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇండోసోల్ కు సంబంధించినటువంటి ఆ కంపెనీలకి ఇప్పుడు 20,000 కోట్ల రూపాయల యొక్క వాళ్ళకి స్టాంపు డ్యూటీలు మినహాయింపు ఇచ్చేటువంటి పరిస్థితి, మెగా కృష్ణారెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసినాక వీళ్ళేం కేసులు పెడతారు జగన్మోహన్ రెడ్డి మీద అనేటువంటి నాకు అనుమానాలు కలుగుతున్నాయి.
ఇవన్నీ కేవలం మీడియాకు కావాల్సినటువంటి ఏదో కొన్ని వార్తలు అందించేసి పబ్బం గడిపేసేటువంటి వ్యవహారం తప్ప ఇది అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సామ్రాజ్యం ఏదైతే ప్రజాధనాన్ని కొల్లగొట్టిందో, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి నాకు కనపడటం లేదనేటువంటి నా అబ్జెక్షన్ ఇది. తెలుగుదేశం పార్టీలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరిలో 99% ఉన్నటువంటి అభిప్రాయం కూడా ఇదే. ఇది జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజున రప్ప అనుకుంటూ తిరుగుతున్నాడు. లేదంటే ఇప్పటి నుంచి జైల్లోనే ఉండాల్సిన వాడు. ఎన్నాళ్ళు జైల్లో ఉంటున్నా నాకు తెలియదు. మేబీ పెద్ద మేబీ పైన హైకమాండ్ నుంచి ఇంకా పర్మిషన్ లేదేమో సార్. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టాలని ఇప్పుడు ఆల్రెడీ ఆయన చాలా గట్టిగా కోరిక ఉన్నట్టుంది. కాదు, మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లేసి ఆయన కూడా ఎన్డీఏలో చేరాడు కదా. ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అయింది కదా, ఇంకేం వస్తుంది వీళ్ళకి పర్మిషన్. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అబద్ధాలంటే, ఇలాంటి అబద్ధాలు ఆడే రాజకీయ నాయకులు అందరూ అబద్ధాలు ఆడతారంట. వాళ్ళు నోటికొచ్చిన అబద్ధాలు ఆడతారు, జనాన్ని మభ్య పెడతారు, ఇవన్నీ చేస్తారు. వీళ్ళందరికీ భిన్నమైనటువంటి వ్యక్తి కుంభకోణాలు, అవినీతి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి సార్. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియమ నిబంధనలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్కమ్ చేసి బుల్డోజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డెమోక్రసీలో సిస్టమ్ ని ఫాలో అవుతారు. ఆ సిస్టమ్ ని ఇప్పుడు మోడీ గారి దగ్గరికి లేకపోతే ఇంకోటి కాదు, చట్టం తన పరకామణికి సంబంధించినటువంటి విషయంలో కంక్లూడ్ చేస్తాను. పరకామణికి సంబంధించి ఒక పాయింట్ చెప్పిన కంక్లూడ్ చేస్తాను. పరకామణికి సంబంధించినటువంటి కేసు అనేటువంటిది రవికుమార్ గురించో, రవికుమార్ చేశాడు అనేటువంటి దాని మీద ఆలోచించారు అని అంటే ఇది తప్పు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. దీని వెనక చాలా మంది వ్యక్తులు, శక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే, అతను ఆ విధంగా కంటిన్యూస్ గా చేసేటువంటి దొంగతనాన్ని రికార్డు కాకుండా సీసీ కెమెరాలు ఆఫ్ చేసినటువంటి వాళ్ళు, లెడ్జర్లో ఎక్కకుండా లెడ్జర్లో మార్చినటువంటి వాళ్ళు, అదే విధంగా ఈ కేసులు దొరకగానే వెంటనే రవికుమార్ని అడ్డం పెట్టేసి 2023 ఏప్రిల్ కేసు నమోదైతే మేలో షార్ట్ షీట్ వేసేసి అదే ఏడాది సెప్టెంబర్ లో లోక్ అదాలత్ కేసు రాజీ వెనక, దీని వెనక ప్రభుత్వమే ఉందే. ప్రభుత్వం లేకపోతే ఇది జరగదు ఖచ్చితంగా. దాని వెనక ఖచ్చితంగా చైర్మన్లు ఉన్నారు, టీటీడీ చైర్మన్లు ఉన్నారు. టీటీడీ చైర్మన్ నిబంధనలు మార్చారు. వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములే. వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. మీరు కరుణాకర్ రెడ్డి నిందితులుగా ఉన్నాడు. మనం ఏదో ఇక్కడ వేగంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టుగానే సెక్షన్లు అలా బనాయించారని చెప్పి హైకోర్టే వ్యాఖ్యానించింది. రాజీ చేసుకునే ఆలోచన ముందే ఉంది కాబట్టి సెక్షన్ 409 పెట్టకుండా 379, 381 సెక్షన్లు పెట్టి అవి పేలవమైనటువంటి కేసులు పెట్టి సాధారణ దొంగతనంగా పెట్టి ముందే రాజీ చేసుకునే ఆలోచన. దొంగ అయితే ఏ విధంగా ఉన్నాడో, రవికుమార్ దొంగతనం చేశాడో, ఈ కేసులు పెట్టినటువంటి వాళ్ళు, ఈ కేసులు మాఫీ చేసినటువంటి వాళ్ళు పెద్ద దొంగలు. వీళ్ళు గజ దొంగలు కాబట్టి చిన్న దొంగను పూసిగా చూపించేసి ప్రయత్నం చేస్తారు. రైట్, మీకు అర్థం కాలేదు సార్. గురునాథ్ గారు మీ పాయింట్ అర్థం కాలేదు. అక్కడ పాయింట్ ఏంటంటే చిన్న దొంగ పెద్ద దొంగతనం కాదు. అక్కడ ఒక్కడే కాదు, అక్కడ అతని వెనకాల పెద్ద వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ బయటికి రాకుండా ఉండటం కోసం, అతనితో కథ సమాప్తం చేయడం కోసం రాజీ కుదిర్చారు చట్టవిరుద్ధంగా అనేది కృష్ణాంజలి గారి భావన, హైకోర్టు భావన కూడా అదే.